చీల్చే అవకాశాలు ఉన్నాయా? ఎంఐఎం ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఆ ఎఫెక్ట్ బీజేపీ పైన పడే అవకాశాలు ఉంటాయి? ఎంఐఎం ప్రభావం అంటే ఎంఐఎం అంటే 2-3 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ కరీంనగర్ ప్రస్తుతానికి చెప్పాలంటే, ఎందుకంటే అంత వేస్ట్ అయిపోయింది. వాళ్ళకు ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు పని చేయరు, ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండరు. ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లకు వస్తారు, ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకు అమ్ముడుపోతారు, వాళ్ళకు పైసలు తీసుకొని వాళ్ళకు ఓటే అని చెప్తారు. ఎమ్మెల్యే ఎప్పుడు వస్తారో ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళ కుమ్మకై వాళ్ళకు ఓటేమని చెప్తారు, మైనార్టీలను మోసం చేస్తారు. మళ్ళీ పత్తా లేకుండా జాగా లేకుండా ఉండరు, ఇక జాగానే ఉండేది వాళ్ళ. మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వాళ్ళకు నాటకాలు షురూ అయితే ఎలక్షన్లు అప్పుడే మాట్లాడుతూ ఇలాంటి అభివృద్ధి చేయలేదు. వాళ్ళకి అంత దమ్ము ఉంటే గతంలో వాళ్ళ అక్బరుద్దీన్ అసదుద్దీన్ చెప్పిండు, మాకు మీ మైనార్టీలను అది చేస్తాం, మాకు కోట్లు ఉన్నాయి, మాకు పైసలు అవసరం లేదంటే అన్ని కోట్లు ఉన్న వాళ్ళైతే ప్రజలకు పంచిపెట్టండి. గరీబ్ మీ హోల్ సిటీలోనే ఉన్నారు, ఎంతో మంది గరీబ్, ఉపాధి లేదు, ఇల్లు లేవు, వాళ్ళని పంచిపెట్టండి. బయట ఎందుకు, కరీంనగర్ వరకు ఎందుకు, మీ హైదరాబాద్ లో ఉన్న మీ ఆస్తులు గరీబులకు పంచిపెట్టండి. ఏదో ఒకటి పేరుకున్నామా వట్టి ఒక హాస్పిటల్ ఒక కాలేజ్ నడిపించి లక్షలు మొత్తం కోట్లు సంపాదిస్తారు వాళ్ళు.